Audio Jungle. వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని డౌన్ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ రాష్ట్ర వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని డౌన్ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ రాష్ట్ర ప్రభుత్వం వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లను వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత తగ్గించాలి కరెంటు ఛార్జీలు వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత మీటర్లు వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లను తగ్గించాలి కరెంటు ఛార్జీలు తగ్గించాలి కరెంటు ఛార్జీలు తగ్గించాలి కరెంటు ఛార్జీలు వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లను తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు వామపక్ష ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి వామపక్ష ప్రజా సంఘాల ఐక్యత రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను. మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తామని చెప్పి మాయమాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి గత ప్రభుత్వం కంటే వడివడిగా వేగంగా స్మార్ట్ మీటర్లు బిగించి సామాన్య మధ్యతరగతి ప్రజల మీద మరింత పన్నుల భారం మోపడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికే పెరిగిన రేట్లతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితుల్లో ఉంటే తినడానికి తిండి లేక 2 పూటలు కూడా సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉన్న సామాన్య జనం మీద ఈ స్మార్ట్ మీటర్ల బాధుడు అనేది మరొక అదనపు భారం అవుతుంది. మరి గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులనే ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల్ని ఏ రకంగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చే ముందు సంపదను సృష్టిస్తామన్నారు. మరి పేద మధ్యతరగతి ప్రజల మీద పన్నుల భారం మోపి మరి ప్రభుత్వ సంపద పెంచుకుంటున్నారు. అంటే సామాన్యుడు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకి పన్నుల రూపంలో కట్టేటువంటి పరిస్థితి నేడు దాపరించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంది. ఇప్పటికే వ్యాపార సంస్థలకి ప్రభుత్వ ఆఫీసుల్లోనూ స్మార్ట్ మీటర్లు బిగించారు. అయితే ఈ స్మార్ట్ మీటర్లో ఏమిటి దీంట్లో మతలబు అంటే ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటి ప్రభుత్వానికి కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థగా ఉన్నటువంటి ప్రపంచంలోనే 2వ కుబేరుడిగా ఉన్నటువంటి అదానీ గారి ఫ్యాక్టరీలో తయారైనటువంటి స్మార్ట్ మీటర్లు ఇవి. అంటే భవిష్యత్తులో ఈ కరెంటు మొత్తం ప్రైవేటు వ్యక్తులకి వెళ్ళబోతూ ఉంది, అదానీ చేతులకి వెళ్ళబోతూ ఉంది అనే దానికి దీనికి సంకేతం. ఏమిటి స్మార్ట్ మీటర్లు పెడితే? స్మార్ట్ మీటర్లు పెట్టేటప్పుడు మీకు ఉచితంగానే స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్తారు. మన మీటర్ బాగానే పనిచేస్తుంది, ప్రతి నెల బిల్లు వస్తుంది. ఆ బిల్లు మనకు వచ్చిన తర్వాత 15 రోజులు 20 రోజులు టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం పెడతాం. అయితే ఈ స్మార్ట్ మీటర్ పెట్టేప్పుడు అది తీసి ఇది పెడతామని చెప్పేసి చెప్తారు, ఉచితంగానే పెడతామని చెప్పేసి చెప్తారు. కానీ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో మనం సెల్ ఫోన్లో డబ్బులు ముందే రీఛార్జ్ చేసుకున్నట్టుగా డీఛార్జ్ చేసుకోవాలి. అది కరెంట్ ఎప్పుడు పోద్దో తెలీదు. 3 రోజుల ముందు మీ డబ్బులు అయిపోబోతున్నాయి, మళ్ళీ మీరు డబ్బులు కట్టండి అని చెప్పేసి మనకు మెసేజ్ వస్తుంది.
ఆ మెసేజ్ కనుక మనం చూసి డబ్బులు కట్టకపోతే కరెంట్ అర్ధరాత్రి ఎప్పుడు పోవచ్చు, ఏకుందామని పోవచ్చు, పగల 10ంటికి పోవచ్చు. కాబట్టి ఇక మనకు బిల్లు అనేటువంటిది రాదు. ఏదన్నా వస్తే ఎంత కాలింది, ఎన్ని యూనిట్లు కాలింది అనేటువంటి వివరాలు మనకు రావు. వాళ్ళు మెసేజ్లోనే డైరెక్ట్గా పంపించేటువంటి ఏర్పాటు ఉంది. ఒకటి తెలుసు, ఆయన పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో ఏదన్నా రైతులకు పెట్టబోతున్నానండి, స్మార్ట్ మీటర్లు పెడుతున్నారంటే రైతులు పెట్టనీయబాకండి, పగలగొట్టండి అని చెప్పాడు. మరి ఈరోజు ఎందుకు పగలగొట్టమంటలా? అంటే అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇద్దరు ఒకటే. ఒకటి ఈరోజు వారం 10 రోజుల నుంచి ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమం చేశాం. తర్వాత ఈరోజు అన్ని చోట్ల, అన్ని పట్టణాల్లో, అన్ని సచివాలయాల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మంగళగిరిలో ఈ ధర్నాకు వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీరు గమనించండి, మీరు గమనించి ప్రజా ప్రతిఘటనని దృష్టిలో పెట్టుకొని మీరు కనుక ఈ స్మార్ట్ మీటర్ను తీసేయకపోతే భవిష్యత్తులో 2010లో చేసినటువంటి ఆందోళన, బషీర్బాగ్లో కాల్పులు జరిపినటువంటి ఆందోళనలాగా మళ్ళీ వామపక్షాలు మిమ్మల్ని ప్రతిఘటిస్తాయి. ఆ ఆందోళన ముందుకు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ వామపక్షాల ప్రజా సంఘాలు 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేయమని చెప్పి పిలిపించిన నేపథ్యంలో ఈరోజు మంగళగిరి పట్టణంలోని రూరల్ ప్రాంతం, పట్టణ ప్రాంతం సంబంధించిన ఏడీ కార్యాలయానికి మెమోరాండం ఇవ్వడానికి ప్రజలు పెద్ద ఎత్తున కదలి వచ్చారు. మాకు స్మార్ట్ మీటర్లు వద్దు అని చెప్పేసి వామపక్షాల ప్రజా సంఘాల నాయకత్వం గత వారం రోజుల నుంచి మంగళగిరి పట్టణంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే ప్రజలు గోరును ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, ఈ మీటర్లు కనుక పెడితే మా బతుకులు అగమ్య గోచరంగా తయారవుతామని చెప్పేసి మా వామపక్ష కార్యకర్తలకి, ప్రజా సంఘాల నాయకులకి చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్రంలో సగటు మానవుడి యొక్క జీవితమే గందరగోళ స్థితిలో ఉంది. సగటు మానవుడు బతకడానికే చాలా గందరగోళ స్థితి ఏర్పడతా ఉన్నాయి. అధిక ధరలు పెరిగిపోయినాయి, పన్నుల ఛార్జీలు పెరిగిపోయినాయి, వేతనాలు లేవు, కనీస వేతనాలు లేవు, కార్మికులు ఒక్కరు ఇబ్బంది పడతా ఉన్నారు, కర్షకులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఉద్యోగం లేక అందరూ ఇబ్బంది పడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రజలు. మరి ఇది దారుణమైనటువంటి పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇది గత ప్రభుత్వాన్ని తప్పు అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసేసి వాళ్ళ ఎమ్మెల్యేనే ఇది దారుణం చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించడానికి పూనుకుంది. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం కనుక ఇలానే కొనసాగితే ప్రజలు ఊరుకుంటే ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాలను ముందు కొనసాగిస్తుంది. పోరాటాలు కనుక చేస్తే రోడ్డు మీదకి వస్తే సమస్య పరిష్కారాలు ఇవ్వడానికి మొన్న మంత్రివర్యులు పిలిపించారు. స్మార్ట్ మీటర్లు బిగించొద్దు, ప్రజలు కనుక ఒప్పుకోకపోతే బిగించొద్దని చెప్పేసి. ఎందుకని ఆ ప్రకటన కూడా చేయాల్సి వచ్చిందంటే మన యొక్క రాష్ట్రంలో వామపక్షాల ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే నీ ఎవరు తెలుస్తామని చెప్తే ప్రభుత్వం ఒకటి వెనక్కి వచ్చింది. కానీ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళనని దీన్ని ఉధృతం చేస్తే ఈ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించకుండా వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మనం ఈరోజు ఇది ఇద్దరితో ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది ముగింపు కాదు. భవిష్యత్తులో వామపక్షాలు ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపుల్లో భాగస్వాములు కావాలి. ఒక పద్ధతిలో ప్రభుత్వాలు కూర్చుని ఈ విద్యుత్ ఛార్జీల మీద చెప్పారు రామారావు గారు. బషీర్బాగ్లో మేము పాల్గొన్నాం. ఆ రోజు హైదరాబాద్ నగరంలో 4 చనిపోయారు. మేము ఆ రోజు ఉద్యమంలో ఉన్నాం. హైదరాబాద్ నగరంలో డైరెక్ట్గా మా పక్కన ఉండి బుల్లెట్ దగ్గర పడిపోతే మేము హాస్పిటల్కి చేర్చాం. హైదరాబాద్ ముషీరాబాద్ పోరాటం అది ఆ ప్రభుత్వాన్ని కూల్చేసింది. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎదురు కుటుంబ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. మీరు కనుక స్మార్ట్ మీటర్లు బిగించకపోతే మీ ప్రభుత్వం ప్రజలకు తగిన గుణపాఠం చెబుతారని చెప్పేసి వామపక్షాల తరఫున, ప్రజా సంఘాల తరఫున తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ అదే విద్యుత్ సమస్యలని ఉపసంహరించుకోవాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నిరసన ధర్నా కార్యక్రమాన్ని కరెంట్ ఏడీ ఆఫీస్ జరుగుతుంది. ఇక్కడ కూడా బ్రహ్మాండమైన మరి ప్రజలు వ్యతిరేకిస్తూ అర్జీల రూపంలో ఈ ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రజలందరూ కూడా ఇక్కడ ఏడీ ఆఫీస్కి రావడం జరిగింది. గత ప్రభుత్వం అది ఈ యొక్క విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తే 25 సంవత్సరాల పాటు మన పైన 1,10,000 కోట్ల భారం వేసే విధంగా తీసుకొస్తే ఆ రోజు ప్రతిపక్షం ఉన్నటువంటి ఇప్పుడు అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించాలని, అదేవిధంగా స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడం జరిగింది మనతో పాటు. కానీ ఈరోజు అధికారంలో వచ్చి ఈ సంవత్సరం 1,584 కోట్లు 1,500 కోట్లు ప్రజలపైన భారాలు మోపిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇదే కాదు, ప్రతి ఇంటికి ఇది ఈరోజు వ్యాపార వర్గాలకి, అదేవిధంగా ఇంటి రెసిడెన్షియల్ హౌస్లకు కూడా ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న విధానం చూస్తే ఈ దుర్మార్గమైన చర్యలు ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది. ఆ రోజు మేము అధికారంలో వస్తే స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తాం, బిగిస్తే పగలగొట్టనని చెప్పినటువంటి మరి పార్టీ
ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఉంటూ కేంద్రంలోని నరేంద్ర మోడీ యొక్క కనుసన్నలతో ఆదేశాలతో ఈరోజు ఉన్నటువంటి ఆదానికి ప్రపంచ కుబేరులు 600 స్థానాల నుంచి గత 11 సంవత్సరాలు 6వ స్థానానికి వచ్చినటువంటి ఆదానికి మరి యొక్క సంపద మొత్తాన్ని సామాన్య ప్రజలపైన దోపిడీ చేసి ఈ యొక్క కరెంటు రూపంలో చూడండి ఈ యొక్క ఛార్జీల రూపంలో దోపిడీ చేసి ఈ యొక్క సంపద మొత్తాన్ని ఆదాని కట్టబడటానికి పరోక్షంగా ఈ ప్రభుత్వం కూడా పూనుకుంది. ప్రజలందరికీ పేరు పేరున సిపిఐఎంఎల్ పార్టీ తరఫున అట్నే వామపక్ష పార్టీల తరఫున ప్రజా సంఘాల తరఫున పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈరోజు స్మార్ట్ మీటర్లు అనేవి ఒక ఫోన్ రీఛార్జీ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవటానికి వీలుగా దొంగలు దోచుకుంటానికి ఆదానికి ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కరెంటు మొత్తం వినియోగదారుల మొత్తాన్ని ఆదాని చేతిలోకి తీసుకుంటానికి స్మార్ట్ మీటర్లు పెట్టింది. ఈ స్మార్ట్ మీటర్లు కూడా ఈరోజు లీడింగ్ తీయడానికి మన ఇంటికి వచ్చే ఎవరైతే కరెంటు వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడి నుంచి రారు. అంటే ఎన్ని మీటర్లు కాలింది, ఎన్ని యూనిట్లు కాలింది అనేది మనకి కాగితం రూపంలో మనకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది. అలా తెలియకుండా ఉండటం కోసమే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఆ స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే నష్టం ఏంటంటే రేతిరి ఒక రేటు పగలొక రేటు ఈ రకంగా ఎన్ని యూనిట్లు కాల్చావు అనేది కూడా నీకు తెలియకుండానే ప్రపంచ బ్యాంక్కి దోపిడీ లాగానే ఈ కరెంటులో కూడా దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలందరూ ముక్త కంఠంతో స్మార్ట్ మీటర్లు వద్దని